మండలం కేంద్రం బస్టాండ్ ఆవరణలో నవాబ్పేట ఎస్ఐ బదిలీ సందర్భంగా ఆయన చేసిన అవినీతి ఆరోపణలపై నవాబ్పేట ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈయన ఒక వర్గానికి మాత్రమే పనిచేశాడని, అవినీతి ఆరోపణలపై ఎదుర్కొంటున్న ఎస్ఐపై అధికారులతో సంబంధం పెట్టుకుని అమాయక ప్రజలను పీడించి దౌర్జన్యం చేసి లక్షల రూపాయలు సంపాదించి అవినీతి సొమ్ముతో ఆస్తులు కూడగట్టుకున్నాడని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోలీసు వ్యవస్థకు మాయని మచ్చ తెచ్చిన ఇలాంటి ఎస్ఐని బర్తరఫ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీనివాసులు, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి గణేష్, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ నరేష్, బూత్ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, నవాబ్పేట మాజీ సర్పంచ్ బీజేపీ వెంకటయ్య మాట్లాడుతూ ఇలాంటి ఎస్ఐ మండలంలో ఇదే మొదటి అవినీతి ఎస్ఐ అని, పేదవారి పుస్తలు కుదపెట్టి ఇచ్చిన డబ్బుతో విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నాడని, ఒకే వర్గానికి వత్తాసు పలికిన మొదటి ఎస్ఐ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికి పోలేడు. అటువంటి ఎస్ఐ గారు మన నవాబ్పేట ఉండడం మన పెద్ద సిగ్గుసేట్ అయిన విషయం. ఈరోజు ఒక సంతోషకర విషయం ఏంటంటే నవాబ్పేట చాలా మంచి ప్రజలు, కానీ ఇసొంటి ఎస్ఐలు, ఇసొంటి లంగ కొడుకులు వచ్చి సమాజాన్ని అంతా పాడు చేసి రక్తాన్ని పీల్చుకొచ్చి ఈ విధంగా సమాజం చేసిన కనుక ఈరోజు నవాబ్పేటకు విముక్తి కలిగిందని మేము రావణ కాస్త చేస్తూ ఈ యొక్క ప్రజలకు ఇప్పటికైనా మంచి వచ్చే ఎస్ఐ మంచి చేయాలని ఆలోచన చేస్తూ నిర్వహించుకుంటున్నాం. भारत माता के भारत माता के कारपड़ा పురుషోత్తమన్న గారు కూడా మాట్లాడాల్సిన మనకి చాలా సంతోషం. ఎందుకంటే నవాబ్పేట గత 2 సంవత్సరాల క్రితంగా ఎంత అవినీతి పడంటే మనకు ఆల్రెడీ ఆ దొర అక్కడెక్కడో నాగరికంలో అవుతలేదు, ఒక దగ్గర ఆల్రెడీ పట్టుబడి ఇక్కడ వచ్చిండు. ఇక్కడ వచ్చినా కానీ స్టార్టింగ్ నుంచి కూడా పూర్వ ఒక కార్యకర్త కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు. ఆయన పని చేసుకుంటూ అపోజిట్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టుకుంటూ అతడు రోజు 1 లక్ష రూపాయలు లేని లంచం లేని ఇంటికి పోతాడు. ఎంత ప్రతి ఒక్క ప్రజలు అదేవిధంగా పలుకుతున్నారు. అసలు ఎంత ప్రతి ఒక్కరు ఎంత అరేంజ్మెంట్ చేసిండే అంత అరేంజ్మెంట్ చేసిండు. దాని కొరకు ఈయన చాలా పోయినాడు, చాలా శుభ సంతోషం. అతన్ని కూడా మరి వెంబడే నిన్నటి వరకు ఏంటంటే ఎస్పీకి అటాచ్ చేసిరని చెప్పారు. మళ్ళీ ఈరోజు వేరే పై ఆఫీసర్లతో వాళ్ళు ఏదో విధంగా పైరే చేసుకొని ఇంకో స్టేషన్ చేసుకున్నాను కూడా తెలుస్తుంది. కానీ అటువంటి ఎస్ఐ ఎక్కడ పోకుండా కొన్ని రోజులు స్టేషన్లే అలాట్ చేస్తే బాగుంటుంది. కానీ ఏడుకోయినా కానీ ఇదే కథ ఉంటుంది. అయినది స్టార్టింగ్ కూడా ఫస్ట్ నాగరికర్నూలు దగ్గర, గద్వాల దగ్గర, అక్కడ 2 దగ్గర కూడా చేసినా కానీ ఇంత కొద్ది ఎక్కువ అవినీతి చేసే వచ్చిండు. ఇక్కడ కూడా పూరా ఆడుకున్నాడు. అసలు ఒక కార్యకర్త యాక్టివ్ తిరుగుతున్నాడు, కరెక్ట్ మాట్లాడుతుంటే వాడిని ఎక్కడ తొక్కాలనో ఆ విధంగా అంత కొద్ది ఎక్కువ తొక్కి పడేస్తున్నాడు. దాని కొరకు ఇటువంటి అవినీతి ఎస్ఐ ఏ విధంగా ఎక్కడ వేరే స్టేషన్కి ఇవ్వకుండా ఖచ్చితంగా స్టేషన్ ఎస్పీ ఆఫీస్ని అటాచ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం.